ఢిల్లీలో రావ్ ఐఏఎస్ స్టడీ సెంటర్లోని వరద పోటెత్తి ముగ్గురు విద్యార్థులు మృతి చెందడం పెను విషాదం నింపింది. ఈ ఘటనలో చనిపోయిన ముగ్గురిలో తానియా సోని ఒకరు. తానియా సోని స్వస్థలం బీహార్ అయినా ఆమె తండ్రి విజయ్ కుమార్ సింగరేణి సంస్థలో సీనియర్ మేనేజర్ గా మంచిర్యాలలో పనిచేస్తున్నారు. ఈ ఘటనపై ఢిల్లీ రెసిడెంట్ కమిషనర్ తో మాట్లాడి సీఎం రేవంత్ రెడ్డి వివరాలను తెలుసుకున్నారు. విజయ్ కుమార్ కుటుంబానికి రాష్ట ప్రభుత్వం తరపున అవసరమైన సహాయ సహకారాలు అందించాలని రెసిడెంట్ కమిషనర్ను ముఖ్యమంత్రి ఆదేశించారు. మరోవైపు ఢిల్లీలోని రావ్ ఐఏఎస్ స్టడీ సెంటర్లో జరిగిన ఘటనపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తానియా సోని తండ్రి విజయ్ కుమార్ ను కిషన్ రెడ్డి ఫోన్లో పరామర్శించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అటు రావ్ ఐఏఎస్ స్టడీ సెంటర్ ఓనర్ అభిషేక్ గుప్తా, కోఆర్డినేటర్ దేశ్పాల్ సింగ్ ను పోలీసులు అరెస్టు చేశారు. ఢిల్లీలో రావ్ ఐఏఎస్ స్టడీ సెంటర్లోకి వరద పోటెత్తి ముగ్గురు విద్యార్థులు మృతి చెందడం పెను విషాదం నింపింది. ఈ ఘటనలో చనిపోయిన ముగ్గురిలో తానియా సోని ఒకరు. అయితే తానియా సోని స్వస్థలం బీహార్ అయినా ఆమె తండ్రి విజయ్ కుమార్ సింగరేణి సంస్థలో సీనియర్ మేనేజర్ గా మంచిర్యాలలో పనిచేస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, ఢిల్లీ సివిల్స్ కోచింగ్ సెంటర్ లో జరిగినటువంటి ఘటనపై దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలు పెరుగుతా ఉన్నాయి. కేవలం ఆ సివిల్స్ కోచింగ్ నిర్లక్ష్యం వల్లే ఈ రోజు ఈ వరద ముప్పు జరిగింది. ఈ వరద ముప్పులో ఈ ముగ్గురు చనిపోవాల్సి వచ్చింది. దాంట్లో ఈ తానియా అనే తెలంగాణ జిల్లాకు చెందినటువంటి యువతి కూడా చనిపోవడం మాత్రం అందరినీ విషాద ఛాయల్లో నింపేసింది. అందరు కూడా ఎంతో సంతోషంగా ఈ రోజు ఆదివారం తెలంగాణ వ్యాప్తంగా బోనాలు జరుపుకుంటున్నటువంటి క్రమంలో ఒక్కసారిగా తెలంగాణ అమ్మాయి ఢిల్లీ సివిల్స్ కోచింగ్ తీసుకుంటూ ఆ వరదలో చిక్కుకొని పోయింది అంటే ఒక మరణ వార్త విషయాన్ని మాత్రం అందరినీ కలిసేసింది. ఈ ఘటనపై తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్ తో రేవంత్ రెడ్డి ఇక్కడి నుంచి కూడా ఫోన్ లో మాట్లాడి ఘటన వివరాలు, తెలంగాణ వాసులు ఎవరైనా ఉన్నారా అనేది కూడా ముఖ్యమంత్రి నేరుగా అక్కడ ఉన్నటువంటి కమిషనర్ తో మాట్లాడినట్టుగా తెలుస్తుంది. మృతుల్లో తానియా సోని బీహార్ రాష్ట్రానికి చెందినటువంటి యువతి. ఆమె తండ్రి విజయ్ కుమార్ సింగరేణి సంస్థలో సీనియర్ మేనేజర్ గా మంచిర్యాలలో పనిచేస్తా ఉన్నాడంటూ కూడా ముఖ్యమంత్రికి రెసిడెంట్ కమిషనర్ ఆ విషయాన్ని కూడా షేర్ చేసినట్టుగా తెలుస్తుంది. విజయ్ కుమార్ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామంటూ కూడా రెసిడెంట్ కమిషనర్ కు ముఖ్యమంత్రి ఆదేశించినట్టుగా తెలుస్తుంది. తానియా మృతదేహం బీహార్ తరలించడానికి వారి కుటుంబ సభ్యుల ఏర్పాట్లు కూడా చూసుకుంటానంటూ కూడా రెసిడెంట్ కమిషనర్ ఈ విషయాన్ని ఇటు రేవంత్ రెడ్డి కూడా తెలియజేసినట్టుగా తెలుస్తుంది. ఈ ఘటన ఢిల్లీలోని రావుస్ ఐఏఎస్ స్టడీ అకాడమీలో లైబ్రరీలో వీళ్ళు ఉంటుండగా ఒక్కసారిగా వరద 7 అడుగుల వరద ఒక్కసారిగా నీటి ప్రవాహం అక్కడ రావడము, దాంట్లో వీళ్ళందరూ కూడా కొట్టుకుపోవడం, దాంట్లో ముగ్గురు విద్యార్థులు ఒక తెలంగాణ చెందినటువంటి అమ్మాయి తానియా సోని అనేది కూడా గుర్తించి ఆమెకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యుల వివరాలు కూడా అందజేస్తున్నట్టు తెలుస్తుంది. ఇంతకుముందే బీజేపీ తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ కిషన్ రెడ్డి కూడా ఫోన్ లో వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి జరిగినటువంటి ఘటనకు సంబంధించి కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ఏ రకంగా జరిగిందనే దానిపై కూడా ఎంక్వైరీ చేస్తామని, ఇంకా తెలుగు యువకులు ఎవరైనా అమ్మాయిలు దీంట్లో కనబడకుండా వెళ్లారా అనే దానిపై కూడా పూర్తి వివరాలు సేకరిస్తా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ రవితేజ. ఢిల్లీలో రావ్ ఐఏఎస్ స్టడీ సెంటర్లోకి వరద పోటెత్తి ముగ్గురు విద్యార్థులు మృతి చెందడం పెను విషాదం నింపింది. ఈ ఘటనలో చనిపోయిన ముగ్గురిలో తానియా సోని ఒకరు. తానియా సోని స్వస్థలం బీహార్ అయినా ఆమె తండ్రి విజయ్ కుమార్ సింగరేణి సంస్థలో సీనియర్ మేనేజర్ గా మంచిర్యాలలో పనిచేస్తున్నారు. ఈ ఘటనపై ఢిల్లీ రెసిడెంట్ కమిషనర్ తో మాట్లాడి సీఎం రేవంత్ రెడ్డి వివరాలను తెలుసుకున్నారు. విజయ్ కుమార్ కుటుంబానికి రాష్ట ప్రభుత్వం తరపున అవసరమైన సహాయ సహకారాలు అందించాలని రెసిడెంట్ కమిషనర్ ను ముఖ్యమంత్రి ఆదేశించారు.
మరోవైపు ఢిల్లీలోని రావ్ ఐఏఎస్ స్టడీ సెంటర్లో జరిగిన ఘటనపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తానియా సోని తండ్రి విజయ్ కుమార్ ను కిషన్ రెడ్డి ఫోన్లో పరామర్శించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అటు రావ్ ఐఏఎస్ స్టడీ సెంటర్ ఓనర్ అభిషేక్ గుప్తా, కోఆర్డినేటర్ దేశ్పాల్ సింగ్ ను పోలీసులు అరెస్టు చేశారు. ఢిల్లీలో రావ్ ఐఏఎస్ స్టడీ సెంటర్లోకి వరద పోటెత్తి ముగ్గురు విద్యార్థులు మృతి చెందడం పెను విషాదం నింపింది. ఈ ఘటనలో చనిపోయిన ముగ్గురిలో తానియా సోనియా ఒకరు. తానియా సోని స్వస్థలం బీహార్ అయినా ఆమె తండ్రి విజయ్ కుమార్ సింగరేణి సంస్థలో సీనియర్ మేనేజర్ గా మంచిర్యాలలో పనిచేస్తున్నారు. ఈ ఘటనపై ఢిల్లీ రెసిడెంట్ కమిషనర్ తో మాట్లాడి సీఎం రేవంత్ రెడ్డి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇక దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్. గుడ్ ఈవినింగ్ వైశాలి. ఢిల్లీలో ఉన్నటువంటి రావుస్ ఐఏఎస్ స్టడీ సెంటర్ లో జరిగినటువంటి ప్రమాదంతో చాలా సింగరేణి ఏరియాలో కూడా విషాదం నెలకొంది. ఎందుకంటే రావుస్ ఐఏఎస్ స్టడీ సెంటర్ లో సివిల్ సంబంధించినటువంటి కోచింగ్ తీసుకుంటున్న తానియా సోనియాకి సంబంధించినటువంటి ఆమె తండ్రి విజయ్ కుమార్ ఇక్కడ మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ సింగరేణి ఏరియాకి సంబంధించినటువంటి SRP 1 మైన్ కి సంబంధించిన దాంట్లో మేనేజర్ గా పనిచేస్తున్నారు ఆయన. సో దీంతో ఇక్కడ చాలా విషాదం నెలకొందని చెప్పవచ్చు. ఎందుకంటే వీళ్ళు బీహార్ రాష్ట్రానికి సంబంధించినటువంటి కుటుంబము. అక్కడ ఉన్నటువంటి బీహార్ చెందినటువంటి విజయ్ కుమార్ ఇక్కడ గనికి సంబంధించినటువంటి మేనేజర్ ఇక్కడ పనిచేస్తున్నాడు. సో చాలా రోజుల నుంచి ఇక్కడ ఆయన పనిచేస్తున్నాడు విజయ్ కుమార్. ఆమె కూతురు అయినటువంటి తానియా సోనియా అక్కడ గత 6 నెలల క్రితము ఢిల్లీలో సంబంధించినటువంటి ఐఏఎస్ స్టడీ సెంటర్ లో సివిల్స్ కోచింగ్ సంబంధించినటువంటి కోచింగ్ తీసుకుంటున్నామే. సో సడన్ గా వరద వచ్చి సెల్లార్ లోకి వరద వెళ్లడంతో అక్కడ స్పాట్ లోనే చనిపోయింది. దీంతో ఇక్కడ కుటుంబం మొత్తము సింగరేణి సంబంధించినటువంటి ఏరియా కూడా చాలా విషాదం నెలకొంది. ఎప్పుడైతే సంఘటనకు సంబంధించినటువంటి విషయం తెలిసిందో అక్కడ రావుస్ ఐఏఎస్ స్టడీ సెంటర్ సంబంధించిన వాళ్ళందరూ కూడా విజయ్ కుమార్ కి ఇన్ఫర్మేషన్ అందించారు. ఫోన్ చేయడంతో విజయ్ కుమార్ తో పాటు ఆమె సంబంధించినటువంటి కుటుంబ సభ్యులందరూ కూడా హుటాహుటి నాటు బీహార్ కు బయలుదేరి వెళ్లారు. ఎందుకంటే ఢిల్లీ నుంచి నేరుగా ఆమె డెడ్ బాడీని బీహార్ కి పంపిస్తున్నారు కాబట్టి. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ విషయంలో చాలా స్పందించింది. స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా మనకు సంబంధించినటువంటి రెసిడెంట్ తో మాట్లాడడం, అక్కడ ఉన్నటువంటి కమిషనర్ తోటి కూడా మాట్లాడడం జరిగింది. డెడ్ బాడీని కూడా సంబంధించినటువంటిది ఏదైతే మనకు ప్రాసెస్ ఉంటుందో తొందరగా కంప్లీట్ చేయాలని చెప్పడం జరిగింది. దీంతో అక్కడ ఉన్నటువంటి ప్రాసెస్ పూర్తయిన తర్వాత నేరుగా బీహార్ కు పంపించడంతో వీళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా ఢిల్లీకి బయలుదేరి వెళ్లిపోయారు. సో అక్కడ తానియాకి సంబంధించినటువంటి డెడ్ బాడీ రిసీవ్ చేసుకుంటే బీహార్ వెళ్తారు. ఎందుకంటే సింగరేణికి సంబంధించినటువంటి చాలా మంది ఎంప్లాయీస్ కానీ కార్మికుల కుటుంబ సభ్యులు కూడా హై ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి విషయంలో చాలా మంది ఢిల్లీలో వెళ్లి చదువుకుంటున్నారు. అక్కడ ఐఏఎస్ కి ఎక్కువగా ప్రిపేర్ అవుతారు. UPSC కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ ఉంటాయి కాబట్టి అక్కడ ఎక్కువ ప్రిపేర్ అవుతున్నారు. సో దీంతో ఇక్కడ విషాదం నెలకొంది. సింగరేణిలో గతంలో కూడా చాలా మంది ఉద్యోగులకు సంబంధించినటువంటి మేజర్ గా ఇటు ఉద్యోగులకు సంబంధించినటువంటి పిల్లలు కూడా చాలా మంది ఢిల్లీలోని పలు UPSC కోచింగ్ సెంటర్ లో అక్కడ కోచింగ్ తీసుకుంటున్న సందర్భంలో విజయ్ కుమార్ కూడా తన యొక్క కూతుర్ని అక్కడికి పంపించడం జరిగింది. జస్ట్ ఒక 6 months బ్యాక్ అక్కడ జాయిన్ అయింది. ఢిల్లీలో కూర్చున్నటువంటి అకాల వర్షాలు సడన్ గా ఆ సెల్లార్ లోకి వరద రావడము, అక్కడ వరద వచ్చిన క్రమంలో ఎలా తప్పించుకోలేని సిచ్యువేషన్ లో ముగ్గురు మరణించడం జరిగింది. అందులో తానియా సోనియా ఒకరు. సో దీంతో వీళ్ళ కుటుంబం అంతా కూడా ఢిల్లీకి బయలుదేరి వెళ్ళింది. అక్కడ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ విషయంలో ఇమీడియట్లీ స్పందిస్తుందని చెప్పవచ్చు. సింగరేణికి సంబంధించినటువంటి అధికారులు కూడా, ఎందుకంటే సింగరేణికి సంబంధించినటువంటి అక్కడ కోల్ ఇండియా కూడా ఉంటుంది, ఢిల్లీలో కూడా స్పెషల్ సంబంధించినటువంటి ఆఫీస్ ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా స్పందించారు. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లకు సంబంధించినటువంటి ప్రక్రియలో భాగంగా వాళ్ళు వేయడం జరిగింది. రైట్,
థ్యాంక్ యూ రాజ్ పటేల్.